హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ తొండుపల్లిలో కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు కబ్జాదారులు. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న మున్సిపాలిటీ అధికారులు, రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిలో నిర్మాణాలను అడ్డుకోలేకపోతున్నారని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని 10వ వార్డులోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో స్థానికులు అడ్డుకున్నారు. అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని, అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు ఎన్ని పట్టాలు వచ్చినాయి చూసి ఇంతమంది ప్లాట్లు ఏవి ఈ ప్లాట్లు ఇంకోటి ఏంటంటే మీరు ఆల్రెడీ బౌండరీ చెప్తారు, ప్రకటన ఉంటుంది, పబ్లిక్ ప్రకటన ఉంటుంది. ఒక ఎమ్మెల్యే గారు వస్తారు, ఈ ప్లాట్లు చేసినామని చెప్పి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఖాళీ ఉండి రాత్రి 10 రోజులలో ఇట్లా అవుతుందంటే ఏమంటున్నా అది ఎప్పుడైనా ఉండని నీ పేపర్లు ఏమైనా తీసుకొచ్చి ఎంఆర్కప్ వచ్చినాక ఫైనల్ చేస్తాను. అది ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం జరుగుతుంది? మాకు నిన్న తొండుపల్లి గ్రామంలో 163 సర్వే నెంబర్లో అది మొత్తం 13 ఎకరాలు, అది ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమిలో 5 ఎకరాలు గతంలోనే లేఅవుట్ చేసి ప్లాట్లుగా మన ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికి పట్టా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక 10 ప్లాట్లు దాకా ఖాళీ ఉన్నాయని తెలిసింది, ఎవరికి పంచలేదు. ఆ 10 ఉన్న ప్లాట్లలో ఒక ఆయన ఎవరో అన్నోన్ పర్సన్, మాకు ఇంకా అది ఎంక్వైరీ చేస్తున్నాం, ఆయన ఎవరు కడుతున్నారు అనేది. ఒక 2 ప్లాట్స్లలో నిర్మాణం చేస్తున్నారని గత 2 రోజుల నుంచి మాకు ఫిర్యాదు వచ్చింది. నిన్న ఊరోళ్ళంతా వచ్చి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవాళ అక్కడ మూక పైన వస్తాను, నేను ఎంక్వైరీ చేస్తానని చెప్పడం జరిగింది వాళ్ళకు. కానీ కొన్ని అనివార్య కారణం వల్ల నేను పోలేకపోయాను, కొన్ని ప్రోటోకాల్స్ వల్ల. మా గిరిదావరికి అక్కడ పంపించి అక్కడ ఎవరైతే కడుతున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి మా ఆర్ఐకి పంపించాను. ఇవాళైతే మొత్తం పని ఆపినాము. ఆయన ఎవరైనా వాళ్ళు అక్కడ కట్టడానికి ప్రయత్నిస్తే, ప్రభుత్వ భూమి ఆక్రమించడానికి ప్రయత్నిస్తే మేము చట్టపర చర్యలు తీసుకొని శంషాబాద్ మున్సిపాలిటీ వార్డు నంబర్ 10 తొండుపల్లి గ్రామంలో 2008లో ఇందిరమ్మ కాలనీ ఇందిరమ్మ స్కీమ్ కింద 176 ప్లాట్లు లేఅవుట్ చేసి అందులో 148 ప్లాట్లు అసలైన లబ్ధిదారులకు పంచడం జరిగింది. ఆ తర్వాత మిగిలినటువంటి 24 ప్లాట్లను అప్పటి నుంచి ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని రోజుల నుంచి ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరగడం మేము గమనించాం. దీన్ని ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళినాం. ఇంకొకటి, ఈ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ కూడా, పిల్లర్లు వేస్తున్నప్పటికీ కూడా, గుంతలు తీస్తున్నప్పటికీ కూడా అధికారులు ఇన్ని రోజులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేము ఇప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాం. ఈరోజు ఆర్ఐ గారు వచ్చారు. ఆర్ఐ గారిని మేము ఒకటే రిక్వెస్ట్ చేసినాం, ఈ ఆక్రమణలు ఎట్లా జరిగినాయి, దీన్ని ఎవరు ఆక్రమించారు, వాళ్ళు ఆక్రమించడానికి ఎవరు సహకరించారు, మరి అధికారులు సహకరించారా, లేకుంటే కారోబార్లు సహకరించారా, లేకుంటే గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు సహకరించారా, ఎవరన్నది బయటికి తీయాలి. ఈ అక్రమంగా ఆక్రమించినటువంటి ప్లాట్లన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి వెంటనే తీసుకోవాలి.